अतिरिक्त होना है शिफ्टिंग में उसको नोटिस। పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు జాప్యంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిచేసే ప్రజా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గత జగన్ ప్రభుత్వంలో మాదిరి నిర్లక్ష్యం మానుకోండంటూ అధికారులు ఏజెన్సీపై మంత్రి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో జరిగిన నాణ్యతా లోపాలను సరిదిద్దుకోకపోతే సంబంధిత అధికారులు ఏజెన్సీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి హెచ్చరించారు. అవునండి, ఊరికే మామూలుగా చేయడం కదా, నీట్ గానే చేయాలి, అన్ని చేయాలి, ఎక్కడ రాజీ పడకుండా చేయించండి. అవి కూడా ఆ పనులు కూడా స్లోగా నడుస్తున్నాయి. అవును, అవి కూడా చేయాలి కదా. ఇంకెంత చెప్పారు కదా, ఎన్ని అడుగులు ఉండాలి ఏంటి అనేది ఎక్కడుంది, దాని డ్రాయింగ్ ఏది మరి. ఏదో మసిపూసి మారేడుకే కాసేస్తే కాదు. పేషెంట్స్ అటు అమలాపురం, తాడేపల్లిగూడెం, తణుకు, ఏలూరు ఇట్లా ప్రాంతాలకు వెళ్లడమే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళకి నైట్ 2ంటికి 3ంటికి కూడా మరి వాళ్ళకి టైమింగ్స్ ఇస్తూ ఉంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ డయాలసిస్ సెంటర్ ఒకటి మన పాలకుల్లో నెలకొల్పాలని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అధికారుల దృష్టికి, అదేవిధంగా మన మంత్రి గారి దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మనకు డయాలసిస్ సెంటర్ మరి శాంక్షన్ అయినటువంటి విషయం. ఆ డయాలసిస్ సెంటర్ కూడా పనులు సర్వగంగా పూర్తి చేసి అది ప్రారంభించుకోవాలని చెప్పడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా నత్తనడక నడుస్తూ ఉంటే ఇప్పుడే అధికారులు కూడా గట్టిగా సీరియస్ గా చెప్పి ఒక వారం రోజుల్లో కల్లా కంప్లీట్ చేయమని చెప్పాం. ఎక్కడైనా అట్లా కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు కూడా ఇటు ఏజెన్సీ అయినా సరే, ఇటు అధికారులైనా సరే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది. ఎంత తొందరగా వీలైతే ఈ యొక్క పండగ జనవరి నెలలోనే ఆ డయాలసిస్ సెంటర్ ని మనం ప్రారంభించి ఆ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం ఇక్కడే అందించాలి. ఆ సౌకర్యాలు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందుతాయో ఆ రకంగా ఉండాలి. ఎక్కడ రాజీ పడినా కూడా సహించేది లేదని